అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లో అవుట్ బాధిత కుటుంబాలకు 10,000 రూపాయల సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ మహేష్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఓఎన్జీసీ ఈడీ శాంతను దాస్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బ్లో అవుట్ గ్రామాల్లో సర్వే నిర్వహించి ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం, చింతలపల్లి గ్రామాల ప్రజలకు సాయం ప్రకటించినట్లు వివరించారు. లక్కవరంలో ఓఎన్జీసీ 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. అలాగే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రజలకు 5 లక్షల బీమా కల్పించాలని కోరారు. 4 గ్రామాల ప్రజలు ఆ రోజున భయకంపితులై వాళ్ళు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవటం జరిగింది. మనం అక్కడ రిలీఫ్ సెంటర్లు కూడా రన్ చేసాం ఆ రోజున. తర్వాత అందరూ కూడా తర్వాత రోజున ఎప్పుడైతే మొత్తం కంప్లీట్గా కంట్రోల్ అయిందో వాళ్ళందరూ వెనక్కి రావటం, వాళ్ళకి కూడా మనం ఒక అష్యూరెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పి మనం ఓఎన్జీసీ వారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు ఓఎన్జీసీ వారితో మాట్లాడటం జరిగింది. ఆ రోజున ఎంపీ గారు కూడా ఉన్నారు. సో వీరందరి సమక్షంలో అది ఓఎన్జీసీ వారి ముందు పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక ఏజెన్సీ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంకొక ఏజెన్సీ కూడా ఉంది. వీరందరూ దృష్టిలో పెట్టాం మనం. ఇది 10,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రతి ఫ్యామిలీకి ఇవ్వాలి. సుమారుగా మనం 6,300 ఫ్యామిలీస్ని మనం ఈ 4 గ్రామాల్లో ఇరుసుమండ, గుబ్బలపాలెం, లక్కవరం, చింతలపల్లి ఈ 4 గ్రామాల్లో 6,000. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.